రామనారాయణంలోని వాల్మీకి పరిశోధనా కేంద్రంలో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఇంటర్నేషనల్ యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ పేరిట మహా సదస్సు జరగనుందని ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఇప్పటికే 2000 మంది విద్యార్థులు పరిశోధన చేసిన పత్రాలను పంపించారని, ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందజేస్తామని చెప్పారు. నారాయణం, గౌరీ, నిత్య, తవాస్మి ప్రతినిధులు పాల్గొన్నారు. బుధవారం సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం ప్రతిరోజు కూడా ఒక 15 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. 3 రోజులు కూడా కంటిన్యూ జరుగుతుంది. దానికి చీఫ్ గెస్ట్గా మన అదితి గజరాజ్ గారు మొదటి రోజు జ్యోతి ప్రజావంతం జరుగుతుంది. ఆర్పి పట్నాయక్ గారు కూడా వస్తారు. వైస్ ఛాన్సలర్ ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, అలాగే నేషనల్ సైన్స్క్రిట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి ఉదయాన్నే జ్యోతి ప్రజావంతం మొదలై వేదపారాయణ మొదలై ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్విఘ్నంగా జరుగుతుంది. వచ్చే పిల్లలందరూ కూడా అన్ని స్కూల్స్ నుంచి కూడా సుమారు రోజుకి 300 మంది పిల్లలు వస్తారు. వాళ్ళందరికీ కూడా అన్ని భోజన సదుపాయం కానీ, స్నాక్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఈ రామాయణాన్ని పిల్లల్ని అందరికీ తీసి చూపించి అందరికీ ఉత్సాహపరిచి ఇంకా ఫ్యూచర్ అందరి పిల్లలు కూడా ఉత్తేజం వచ్చేటట్టు, వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యేటట్టు మీరు కూడా మీ మీడియా ద్వారా తెలియజేయాలని మా రిక్వెస్ట్. నాన్నగారు చెప్పినట్టు ఇది మా తాతగారు ఆశయం, పిల్లలందరిలోకి రామాయణం వెళ్ళాలి అనేది. అందుకనే ఆ పిల్లలతో ఈ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాము. ప్రెజెంటేషన్స్ ముగ్గురు కలిపి ప్రెజెంటేషన్ ఒక టీం కింద ప్రెజెంటేషన్ చేస్తున్నారు. ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేసి ఒక 2 నెలలు రీసెర్చ్ చేసి దాని మీద ఈ కాన్క్లేవ్లో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అండ్ 30 మంది టీచర్లు కూడా ప్రెజెంటేషన్ చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు, టీచర్స్ వీళ్ళందరూ కలిపి రీసెర్చ్ చేసి ప్రెజెంటేషన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఎస్ఏ ప్రోగ్రామ్ అనేది, ఎస్ఏ కాంపిటీషన్ అనేది కూడా మనం కండక్ట్ చేసాం. ప్రతి స్కూల్లోని ఒక 50 స్కూల్స్లో మనం కాంపిటీషన్ అనేది కండక్ట్ చేసాం. మనకి 2000 బుక్లెట్స్ అనేది వచ్చాయి. వాటితో మనం సహస్రమార్చన చేస్తున్నాము. 26వ తేదీన మా తాతగారు